ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఇంకోటి కూడా ఉంటుంది. రాధాకృష్ణ గారు కొన్నిసార్లు కొంతమంది తరపున వకాలతా పుచ్చుకుని టికెట్లు ఇప్పిస్తారు. అందులో భాగంగా ఎవరిదన్నా రాజ్యసభకి సిఫార్సు చేయడానికి వచ్చారా? ఇప్పుడు ఇదివరకు అప్పుడు ఫస్ట్ ట్రిప్ 2014లో పివిపి ఉన్నాడు కదా, పొట్లూరి వరప్రసాద్, ఆయనకి పవన్ కళ్యాణ్ సిఫార్సు చేశాడు ఎంపీ. అప్పుడు జనసేన పోటీ చేయట్లేదని ప్రకటించింది కదా, పీవీపీకి మద్దతు ప్రకటించమని చెప్పాడు. అంటే జనసేన క్యాండిడేట్గా అతనికి మద్దతు ప్రకటించమని చెప్పేసి. ఆయనతో పాటు గుంటూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా వంగవీటి రాధా పేరు సిఫార్సు చేశారని ఏదో అన్నారు. మరి వంగవీటి రాధా అప్పుడు వైసీపీ తరపున చేసినట్టున్నాడు కదా, చేశాడు, నాకు గుర్తు రావట్లేదు. బొండావమ్మ గెలిచాడు కదా, ఆ వైసీపీ తరపున చేశాడు రాధా. వైసీపీ చేస్తే ఆ తర్వాత ఓడిపోయాక అప్పుడు ఇతనికి ఇచ్చినట్టున్నారు మల్లాది విష్ణుకి 19లో. 14లో అయితే చేస్తున్నాడు. అప్పుడు అంటే ఇతనికి ఇంకెవరి పేరు సిఫార్సు చేశాడు సెంట్రల్కి, విజయవాడ సెంట్రల్కి. బోండా ఉమా పేరు ఖచ్చితంగా ఉండాలని, అంటే అతను వైసీపీలో ఉన్నాడు కదా. బోండా ఉమా కాకుండా అప్పుడు అది బీజేపీకి ఇవ్వడానికి రెడీ అయ్యారు. యాక్చువల్గా బీజేపీ మొదటి నుంచి అడిగే సీటు విజయవాడ సెంట్రలే, ఎందుకంటే గతంలో కోట శ్రీనివాసరావు గెలిచిన సీట్ అది. అడిగితే వాళ్ళకి ఓకే అని చివరిదాకా అయ్యి చివరి నిమిషంలో రాధాకృష్ణ గారి జోక్యంతో ఆ సీటు మార్చి వెల్లంపల్లికి 1 టౌన్ ఇచ్చారు అప్పుడు బీజేపీ 2014. రాధాకృష్ణ గారు గట్టిగా